ప్రెస్ క్లబ్ కమిటీ ఆహ్వానించిన ప్రకారం సమాచారం అందించిన ప్రతి ఒక్కరిని కూడా కార్డులు తయారు చేయడం జరిగింది. దీంతో పాటు గతానికి భిన్నంగా, గతంలో ఉన్నటువంటి కార్డులకు భిన్నంగా ఈసారి ఆలస్యమైనప్పటికీ కొన్ని సాంకేతిక అంశాలను కార్డులో జోడించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సభ్యులకు ఇష్యూ చేసుకున్న ఐడి కార్డులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ను మనం జనరల్గా ఏ స్కానర్ మీద స్కాన్తో చేసినా కానీ ఆ సభ్యుల యొక్క ప్రాథమిక సమాచారం రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. సభ్యుల పేరు, ఫోన్ నెంబరు, దాంతోపాటు ఆయన ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు, ప్లేస్ ఆఫ్ వర్క్, ఇలాంటి అన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనకు రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా దాంతోపాటు ఒక సభ్యుని యొక్క సమాచారానికి సంబంధించి మనకి ఏదైతే ఉందో www.greater-warangal press club అని ఏదైతే మనకు వెబ్సైట్ ఉందో, మన సభ్యుల యొక్క సమాచారం వెబ్సైట్లోకి మనం సెర్చ్ చేయగలిగితే సభ్యుల యొక్క ప్రాథమిక సమాచారం కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. అంటే ఆధునిక ప్రపంచంలో మనం కంప్యూటర్తో పరుగు తీసుకున్న సమయం కాబట్టి మన యొక్క అంటే ప్రెస్ క్లబ్లో సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యుని యొక్క ప్రాథమిక సమాచారం మాత్రము అందరికి కనబడడం జరుగుతుంది. దాంతోపాటు సభ్యుని యొక్క మిగతా వ్యక్తిగత సమాచారం క్లబ్ అది బయటకు కూడా ఉండదు, అది క్లబ్లో సంబంధించింది ఉంటుంది. Just 500 accreditation blocks. Now we have 2,000 accreditation. 2,000 accreditation. So intra very network price. So దాంట్లో జనాలు ఉన్నారని కూడా అనుకునే పరిస్థితి ఎన్నికల సో వాటిని కంటిన్యూ చేసుకోవాలి. మన ఇంటిని మనం సరిదిద్దుకుంటే మనం బాగుంటాము, వ్యవస్థ బాగుంటాము. ఈ సొసైటీ ఈ ఇంటికి చక్కని అప్లికేషన్ కార్డు కానీ మన కనీసం అలాగే ముఖ్యంగా కానీ ముఖ్యంగా ఈ బాధ్యత కానీ దాని కాకుండా నువ్వు అనుకుంటే రెస్పాన్సిబుల్ గా తప్ప ఈ జర్నలిజం వ్యవస్థను కాపాడడం సెల్ఫ్ రెస్పాన్సిబుల్ గా తీసుకొని మన వృత్తిని మనం కాపాడుతున్నాము, మన జర్నలిజాన్ని మనం కాపాడుతున్నాం అనే ఒక రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంత స్క్రీనింగ్ ఈవెన్ మన సొసైటీలో కూడా 700 దాకా దాన్ని స్క్రీనింగ్ చేసేటువంటి కూడా వాటి మీద స్క్రీనింగ్ చేసి వాటి ఇంకా కూడా స్క్రీనింగ్ చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ప్లాన్ చేస్తాం. అది వచ్చేటప్పుడు అది ఎప్పుడు వస్తాయనే ప్రశ్న కాకుండా దాన్ని అయితే కొంత మేము స్క్రీనింగ్ చేస్తూ ఇక మాతో ఇంకా మంచి రోజులంటే ఇంకా వచ్చినట్టు ఇంకా అప్పుడు కానీ ఏం వచ్చిన వాళ్ళే కాబట్టి కూడా చేస్తున్నాం. కానీ ఈ యొక్క బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా స్క్రీనింగ్ చేసి ఒక హార్ట్స్ ఇచ్చి దాని ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చిన ఖచ్చితంగా బాడీ ఇండిపెండెంట్ బాడీ ఉంటాయి. మీ ప్రొటెక్షన్ కొరకు మీ సలహాలు ఇవ్వడం నేను ఇంకా సలహాలు ఒక డెవలప్మెంట్ ఒక అడ్వైజరీ కమిటీ దాన్ని కూడా త్వరగా ఇంటర్వ్యూ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఉన్నది, వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఉన్నది. సో ప్రధానం నడిచేటువంటి ప్రెస్ క్లబ్ నడిచేటువంటి అవకాశం
సీనియర్లకు పెద్దవాళ్ళ సలహా సూచనలు కేసులు పడుతుంది చాలా అంశాలలో ఉన్నాయి కాబట్టి అడ్వైజర్ లాంటి అవగాహన మీద అవగాహన కావాలని నుంచి అడ్వైజర్ లాంటి వేసుకో ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఇంకా ఈ ప్రెస్ క్లబ్ డెవలప్మెంట్ దీన్ని ఇంకా ఆత్మపరంగా అభివృద్ధి చేయడానికి ఈ కమిటీ ఇక్కడ ఉన్న వరంగల్ నగరంలో ఉన్నటువంటి సభ్యులు ఇళ్ళ వెళ్ళడం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పనిచేయడమే ఆలస్యం పనిచేయండి మరొకసారి చెప్తూ ఈ సమావేశానికి నా రిక్వెస్ట్ ఉంది. ఎప్పుడు కూడా మీరు మా దగ్గర వస్తే మేము మీకు వెల్కమ్ చేసుకోవడానికి మేమే ఒకటే లేదు, మా మొత్తం సిబ్బంది. నేను మీ అందరి మధ్యలో ఈ గౌరవంతో చెప్పుకోవచ్చు. నేను 4 years ఢిల్లీ వెళ్ళి వచ్చాము. చాలా చోట్ల నేను పోలీస్ ఫోర్సెస్ అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు నేను వేరియస్ కంట్రీకి పోలీస్ ఫోర్స్ చూసాము. 5 కంట్రీకి నేనే ట్రైనింగ్ ఇచ్చాము. ఆఫ్ఘనిస్తాన్, బర్మా, కంబోడియా, శ్రీలంక. తర్వాత నేను బయట ట్రైనింగ్కి వెళ్ళిన ఒక 10 కంట్రీ నుంచి సీనియర్ ఆఫీసర్స్ సౌత్ కొరియాకి వచ్చారు. అక్కడ మాకు నామినేట్ చేయడం జరిగింది పాత డీజీ మహేందర్ రెడ్డి సార్ ద్వారా. అక్కడ కూడా నేను వెళ్ళి చూసాము. మొత్తం సియోల్ పోలీస్ అంటే కొరియాకి కంట్రీకి రాజధాని సియోల్ ఉంది. అక్కడ మేము 50 days ఉండి చూసాము. సో నేను రకరకాల చూసాము. ఎప్పుడు కూడా మనకు అంటే వరంగల్ పోలీస్ వస్తే ఎప్పుడు విక్టోరియస్ నాకు గౌరవం వస్తుంది. ఎంత మంచి పోలీస్ నేను ఎక్కడ కూడా చూడలేదు. I really appreciate the thinking of all the journalists. మనకు ఇంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు సార్ ట్రాఫిక్ ఇస్ ఇంపార్టెంట్. మనం కలిసి ప్రయాస్ చేస్తే డెఫినెట్లీ ట్రాఫిక్ విల్ బి వెరీ గుడ్ ఇఫ్ నాట్ ఎక్సలెంట్. ఎందుకు కొన్ని విషయం టైం టేకింగ్ ఉంటుంది, ఎక్సలెంట్ కూడా ఉంటుంది. నేను సియోల్లో చూసాము, చాలా మంచి ట్రాఫిక్ ఉంది, కానీ అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది. వాళ్ళకి ఇప్పుడు రోడ్స్ చాలా వైడ్ ఉంది. అంటే గగనం స్క్వేర్ మీరు మూవీలో చూస్తున్నాను, మేము అక్కడక్కడ విజిట్ చేసాము. ఆల్మోస్ట్ 100 meter రోడ్ ఉంది. పక్కన ఒకవైపు గగనం స్క్వేర్ ఉంది, అదర్ సైడ్లో ఇది శాంసంగ్ టవర్ ఉంది, వరల్డ్ హెడ్ క్వార్టర్ ఉంది. సో వాళ్ళ దగ్గర కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంది, మనకు రావడానికి టైం పడుతుంది. డెఫినెట్లీ 10 years down the line we will have excellent infrastructure. కానీ ఈ మధ్యలో ఈ రోజు నుంచి మనము ఒక ప్రణం తీసుకున్నా మేము డిసిప్లిన్గా ఉంటాము. చాలా మంచి అంటే డిస్కషన్ జరిగింది ఇక్కడ. మేము పాస్ ఇవ్వాలి, నేను కూడా చెప్పాము ఓకే మనము రివ్యూ చేసి ఎంతవరకు చేసుకోవచ్చు, అది ఏ విధంగా ఏ పద్ధతి పరంగా చేయాలి తప్పకుండా చేస్తాము. బట్ మీ వైపు ఇది ఆలోచన మేము ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ చేయాలి, ఇది పెద్ద విషయం. మీ అందరూ బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక సెకండ్ థాట్ నా మైండ్లో ఉంది, మీరే అందరికీ ఒక ట్రైనింగ్ క్లాస్ నడిపించండి. ఏ విధంగా మనము ఎక్కడ కూడా కమ్యూనిటీ జాయిన్ చేస్తే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాము. ఒక క్లబ్కి జాయిన్ చేస్తే ఇది మేము చేయము, ఇది మేము తప్పకుండా చేస్తాము. మేము సివిల్ సర్వీసెస్ జాయిన్ చేసి ఐపీఎస్ ట్రైనింగ్ లాస్ట్ డేట్లో మనకు ఒక ఓత్ ఉంటుంది. ఈ ఓత్ తీసి మనము అంతిమ పగ అంటే లాస్ట్ స్టేజ్ పెట్టిన తర్వాత మన ట్రైనింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. మనకు సర్వీస్లో రావడానికి పర్మిషన్ ఉంటుంది. ఈ ఓతులో మనం చెప్తాము మేము మా సీనియర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పరంగా భూమి, నీరు, వాయు ద్వారా ఎక్కడ కూడా మాకు ఈ విశ్వలో వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మేము పోతాము. మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, కలిసి మనం తప్పకుండా ఈ పెద్ద పని చేయాలి. కొన్ని విషయం అధ్యక్ష గారు తర్వాత సెక్రటరీ గారు మాకు చెప్పారు, మేము వెళ్ళి పరిశీలించి తప్పకుండా ఏ విధంగా బెస్ట్ పాసిబుల్ ఉంటే సహాయం చేస్తాము, సిస్టమ్ డెవలప్ చేస్తాము. ట్రాఫిక్ గురించి డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. మనకు మేడారం మళ్ళీ వచ్చేస్తుంది, మేము చేస్తాము. మీ అందరికీ సలహా సూచన క్రిటికల్ రివ్యూ ఎప్పుడు కూడా మీరు మా దగ్గర వచ్చి ఇస్తే ఐ విల్ వెల్కమ్ యూ. మీకు అందరికీ వెల్కమ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఆగస్టు 28, 2023 ఆగస్టు 28వ తేదీ వరకు యూనియన్లో పెద్దలతో కలిసి అనేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. చివరకు ఆ విషయం ఎప్పుడు తేలకపోవడంతో విచారణకు సంబంధించి వరంగల్ కమిషనర్ గారికి ఆ రోజు
ఫిర్యాదు చేసాం, ఆ విషయం కొనసాగుతుందని. ఇప్పుడు 426 మంది సభ్యుల్లో నుండి స్క్రీన్ చేస్తే 292 మంది సభ్యులను మేము ప్రస్తుతం గుర్తించాం. 292 మంది సభ్యులకు ఈరోజు ఆ కార్డు పంపిణీ ప్రారంభించబోతున్నాం. మరొక 4-5 రోజుల్లో దాన్ని కౌంటర్ పెట్టి ప్రతి ఒక్క అర్హులైన జర్నలిస్టు కూడా వ్యక్తిగతంగా కార్డు అందజేయడానికి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తాం. అదే నేపథ్యంలో గౌరవ యూనియన్ బాధ్యులు, క్లబ్ పూర్వ బాధ్యులందరూ కూడా మేము చేసే పనిని పట్ల కొంత బాధ్యతతో చేసే పని పట్ల మీరంతా కూడా ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు కలిసి వస్తున్నారు. రేపు ఏదైనా కొత్తగా వచ్చిన జర్నలిస్టులు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుండా ఉండడం కోసం మీరంతా కూడా మా వెన్నంటి ఉండి రేపు అన్నింటికి కూడా మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి. అలాగే మన ఇబ్బందులు తలెత్తినప్పుడు మాకు అండగా నిలబడాలని ఈ వేదికలను కూడా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమం విషయంలో ఎక్కడ రాజీ లేదు. గతంలో జరిగిన వాటిని వదిలేస్తే ఈ రాబోయే సంవత్సర కాలంలో మేము ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ప్రతి అంశాన్ని కూడా పూర్తి చేసేందుకు, సభ్యుల సంక్షేమం చేసేందుకు పూర్తిగా మా కమిటీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అలాగే ఈ కార్డులకు సంబంధించి కార్డులను ఒక క్యూఆర్ కోడ్ ద్వారా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఇంతకుముందు కార్డులు మనం ఒక కార్డు ఇస్తే బయట 2 కార్డు ప్రింట్ అయిన పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఆ అవకాశం లేకుండా ఉండేందుకు కొంత టెక్నాలజీ ఉపయోగించి ఆలస్యం జరిగింది. ఇదంతా కూడా ప్రిపరేషన్ చేసేందుకు కొంత దాదాపుగా 3 నెలల ఎక్సైజ్ అయిన తర్వాత ఒక కార్డు తయారైంది. ఈ కార్డు ఒకటి తయారయ్యాక దీనికి కూడా అనేక రకాల ఎక్సర్సైజ్ చేసి ఏం చేద్దామనేది ఒక నిర్ణయం మా కమిటీ తీసుకున్న తర్వాత మాత్రమే కార్డులకు ప్రింట్, అలాగే జెన్యూన్ జర్నలిస్టులకు సంబంధించి మీరు కొంత ఉదారంగా ఉండి మాకు ఫైన్లు పడకుండా చూసే విధంగా, అలాగే వెళ్తున్న క్రమంలో చెకింగ్ అప్పుడు కావచ్చు కొంత జర్నలిస్ట్ అంటే కార్డు చెక్ చేసి కాస్త గౌరవం మర్యాద ఇచ్చి పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మిమ్మల్ని ఈ వేదిక